ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ గిరిజన బిడ్డని కూడా కాపాడలేని పరిస్థితిలో మీరు ఉన్నారు ప్రసాద్ అన్న. కానీ ఏంటంటే మీరు ఏదో ఒకటి చేసి ఈరోజు మీరు స్ట్రిక్ట్ గా యూత్ కాంగ్రెస్ లో కానీ ఎన్ఎస్ఏలో కానీ ఎవరైతే చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మంచి పూర్వంగా మీరు వాళ్ళని వార్నింగ్ ఇచ్చో ఏం చేసో మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తే మంచిదన్న. లేకపోతే ఈ రేపటి రోజు మీ వెనకాల ఎటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండరు. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలుగుతా అన్న. ఎందుకంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అనేక మలాంటి యంగ్స్టర్స్ ఎవరైతే అప్కమింగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా ఒత్తిడికి లోనై మెంటల్ డిప్రెషన్ లోకి పోయి వేరే పార్టీల దిక్కు చూడాల్సి వస్తుందన్న. ఈ రోజు వేరే పార్టీలో మాకందరికి ఫ్రీ హ్యాండ్ ఉన్నదన్న. ఏం పని చేయాలన్నా సరే కనీసం మాకు మా మండల్ లెవెల్ మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఫ్లెక్స్ వేసేంత ఫ్రీ అథెంటికేషన్ కూడా లేదన్న. గీదన్న వికారాబాద్ లో జరుగుతున్న చిల్లర రాజకీయము. బట్ ఏంటంటే నేను ఈ రోజు కుల రాజకీయాన్ని విమర్శించాలనుకోవట్లేదు. బట్ నా మనసులో ఉన్న బాధ నేను విమర్శించాలనుకుంటున్నా. అదే కాకుండా ఇంకేందంటే ఇప్పుడు టెక్నికల్ గా చూస్తానా వికారాబాద్ లలో నా పర్సనల్ ఇంటెంటిటీ ఏంటంటే ఇప్పుడు ఏ నుంచి జడ్ వరకు ప్రోటోకాల్లలో ఓ బీసీ, ఓ ఎస్టీ, ఒక ఎస్సీ, ఓ మైనారిటీ ఎవరైనా ఉన్నారన్న గట్టిగా ఓవరాల్ 5 మంది నేను విమర్శిస్తే ఈ విధంగా కూడా విమర్శిస్తా కన్నా. కానీ ఏంటంటే నాకు మీ మీద ఉన్న ప్రేమతో నేనేం చేయలేని పరిస్థితులు ఇన్ని రోజులు నా చేతులు కట్టిబడి ఉన్నాయన్న. బట్ నిన్నటి వరకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వచ్చి పార్టీ పెద్దలు వచ్చి నా అవకాదు నా హైసెత్ అన్ని లెక్క పెడుతున్నప్పుడు నేను ఎందుకు ఊకుంటాను? నాకు మనోభావాలు ఉండదు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు అన్న. చదువుకున్నాను కానా అన్న. నాకు మినిమం ఏంటంటే ఇంకిత జ్ఞానం అనేది ఉండదా అన్న. ఇప్పుడు ఏంటంటే నాకు మీ మీద అభిమానంతో నేను దగ్గర ఇంచుమించు 10 నుంచి 12 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను మీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో. ఈరోజు నాకు ఎటువంటి గుర్తింపు ఇచ్చారన్న మీరు నాకు? ఇది నా మనసు చలించి నేను మాట్లాడుతున్న మాటలన్నా. నేను ఏదో మిమ్మల్ని విమర్శించమనే మాట కాదు. బట్ ఏంటంటే ఇంకా ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అన్న. ఒకవేళ మీరు ఇప్పటికీ కళ్ళు తెరిచి దయగల పెద్ద వ్యక్తులు మీరు ఒకవేళ కళ్ళు తెరవకపోతే ఇది కాంగ్రెస్ పార్టీకి జస్ట్ ఆరంభం మాత్రమే. ఒకవేళ మీరు ఇప్పటికీ కళ్ళు తెరవలేని పక్షాన పార్టీ నుంచి చాలా మంది పక్క పార్టీ దిక్కు చూడడం జరుగుతుందన్న. సో ఇప్పటికీ మీరు దయగల పెద్ద వ్యక్తులు, ఇప్పటికీ మీరు నా గురువు లాంటోలే, ఇప్పటికీ మీరు పూజులే. బట్ ఏంటంటే కొంచెం ఇప్పటికి మీరు కళ్ళు తెరవండి. సీరియస్ గా పార్టీని కోఆర్డినేట్ చేయండి యూత్ కాంగ్రెస్ ని ఎన్ఎస్ఏ అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ రోజు యూత్ కాంగ్రెస్ లో ఎవరైతే సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్ఏలో గానీ ఎవరైతే నా మీద ఒత్తిడి చేసినారో ఈ రోజు నేను నిర్భయంగా నిస్సకోచంగా డైరెక్ట్ గా బల్ల గుద్ది చెప్తున్నా అన్న. ఇప్పుడు బీజేపీ పార్టీలో నేను జాయిన్ అయినా, కండు వేసుకున్నా. ఈ రోజుకెళ్ళి యాజ్ అ బీజేపీ కార్యకర్తగా నేను మీకు సవాలేసి నేను చూపిస్తా. మీరు వేసే ప్రతి ఒక్క అవకతవక పనులకి నేను జవాబిస్తా. టిట్ ఫర్ టాట్ అనేది బరాబర్ ఉంటా అన్న. జై బీజేపీ, జై హింద్.